న్యూస్ టీన్ సోనియా వస్తున్నా తోలు తీస్తా ఇప్పటిదాకా ఓపిక పట్టా ఇకపై ఇలా ఉండదు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క ఇది ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలు అసెంబ్లీకి వస్తే తేల్చుకుందామని రేవంత్ సవాల్ విసిరితే అక్కడికే వస్తారని కేసీఆర్ కూడా సై అంటున్నారు దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేంద్రంగా అసెంబ్లీ వేదికగా రేవంత్ కేసీఆర్ మాటల యుద్ధం జరగబోతోంది రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా బయట పెట్టేందుకు కేసీఆర్ భారీ కసరత్తు చేస్తున్నారు సంధించే అస్త్రాలకే పదును పెడుతున్నారు దీంతో కేసీఆర్ దాడి ఎలా ఉండబోతోంది దాన్ని రేవంత్ ఎలా తిప్పికొడతారు అనేది ఆసక్తికరంగా మారింది దశాబ్దాలు గడిచిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడింది తెలంగాణ వచ్చి కూడా పుష్కర కాలం కావస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఎడారి నేలను తడి చేస్తుందని భావించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు ఇందుకు తప్పు నీదంటూ అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ప్లేన్ గేమ్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎవరిది తప్పో తేల్చుకుందామని కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం సవాల్ విసురుకున్నాయి స్వయంగా ఇటు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు దీంతో పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది సాగునీటి రంగ విషయాల్లో ఆరుతేరిన మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మరి రేవంత్ ను కడిగి పారేస్తారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కేసీఆర్ కూడా తన వాదనను మరింత పదునుండేందుకు కసరత్తు చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తానేం చేశానో రేవంత్ ఏమి చేయలేదో వివరించడానికి సిద్ధమవుతున్నారు తాను తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి పోరాడితే రేవంత్ ఆంధ్రకే నీళ్లను వదులుకుంటున్నారని తేల్చెప్పడానికి సర్వ ఆధారాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇంతకు రేవంత్ పై కేసీఆర్ ఎక్కుపెట్టే బలాలేంటి అనేది అటు రాజకీయ పరిశీలకులు ఇటు మీడియా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం రెండేళ్లుగా పనులు బంద్ అయ్యాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తిగా నిలుపుదల చేశారన్నది కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువల నిర్మాణానికి టెండర్లు పిలవగా వాటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది తర్వాత పనులు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా పనులు ఎందుకు ప్రారంభం కాలేదని కేసీఆర్ ప్రధానంగా నిలదీసే అవకాశం ఉంది తాము అన్ని అనుమతులు తీసుకుని ప్రారంభించిన పనులను ఎందుకు ఆపారనే ప్రశ్నించే ఛాన్స్ ఉంది పంపులను గాలికి వదిలేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంపు హౌజుల నిర్మాణం పంపుల ఏర్పాటు జరిగిన వాటిని నడిపించడానికి రేవంత్ ప్రభుత్వం తగిన ప్రయత్నం చేయలేదన్నది బీఆర్ఎస్ ఆరోపణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొత్తం 4 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఉద్దండాపూర్ మినహా మిగతా 3 ఇప్పటికే సిద్ధమయ్యాయి చాలా పంపింగ్ స్టేషన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా వరకు పంపులను అమర్చారు అయితే ఆ పంపింగ్ స్టేషన్లకు కనీసం విద్యుత్ సరఫరా కూడా చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నది బీఆర్ఎస్ ఆరోపణ ముందుగా పంపింగ్ స్టేషన్లో డ్రై రన్ నిర్వహించాల్సి ఉంది దానికి కూడా కరెంట్ లేదు రేవంత్ సర్కార్ మొత్తం పంపింగ్ స్టేషన్లను పంపులకు గాలికి వదిలేశారన్నది కేసీఆర్ ప్రధాన ఆరోపణగా ఉండబోతుంది కొడంగల్ కోసం పాలమూరు బలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్కు నీరివ్వడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బలి పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది పాలమూరును పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ను తెరపైకి తెచ్చింది కొత్త ప్రాజెక్టు కోసం శ్రీశైలం నుంచి నీటి కేటాయింపు చేయలేదు భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నీటిలో 7.33 టీఎంసీలు కోత పెట్టింది అందులో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్కు కేటాయించింది అంటే కొత్తగా ఒక్క చుక్క కూడా నీటిని ఎత్తిపోయకుండా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు కోటాకు కోత పెట్టింది దీనివల్ల జూరాలపై అదనపు భారం మోపిందనేది బీఆర్ఎస్ ప్రధాన విమర్శ ఏపీ నీటి దోపిడీకి ఒత్తాసు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిందని కోణాన్ని కేసీఆర్ ప్రధానంగా లేవనైతే అవకాశాలు కనిపిస్తున్నాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ నీటిని వాడడం మొదలు పెడితే ఆంధ్రకు నీళ్లు వెళ్లడం కష్టం అందుకే కావాలనే ప్రాజెక్టును మండబెడుతున్నారన్నది కేసీఆర్ వాదన పెన్నా బేసిన్లోని ప్రాజెక్టులకు కూడా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తీసుకుపోతున్నది బీఆర్ఎస్ మోదీ నుంచి చేస్తున్న వాదన ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తున్నదని కేసీఆర్ వివరించే ప్రయత్నం చేయనున్నారు